అధ్యక్ష, దాన్ని డీలిమిటేషన్ చేసి మళ్ళీ రిజర్వేషన్స్ అన్ని కూడా పునఃపరిశీలించవలసిందిగా గౌరవ మంత్రివర్యులను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. మున్సిపాలిటీ మీద అధ్యక్ష మాట్లాడుతున్నాను. చాలు సార్, కూర్చోండి, టైం తక్కువ ఉంది, అన్ని సమస్యలు వద్దు. ఒకసారి అదితి గజపతి రాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నదులు అనుసంధానం ఆంధ్రప్రదేశ్లో ప్లాన్ వేసింది మొత్తం మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పోయినసారి మూడోసారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసిన ప్లాన్ చేశారు. అయితే మన నియోజకవర్గంలో యూనియన్ మినిస్టర్ గారు, నా తండ్రి అయినటువంటి పూసపాటి అశోక్ గజపతి రాజు గారు నాగావళి నుంచి చంపావతి వరకు నదుల అనుసంధానం అనేది ప్లాన్ చేశారు. అయితే ఇది ఆ రోజుల్లో పని మొదలు పెట్టింది, కానీ గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసి అది మొత్తం కొలాప్స్ అయిపోయి దాని చుట్టూ అంత తుప్పులు కూడా పెరిగిపోయినాయి. అయితే ఈరోజు మళ్ళీ మన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అలాగే మన ఎన్డీఏ ప్రభుత్వంలో మీ ద్వారా ఇది మళ్ళీ మొదలు పెడతారని కోరుకుంటా ఉన్నాను. మీకు ధన్యవాదాలు అధ్యక్ష. గల్లా మాధవ్ గారు. మాధవ్ గారు రెడీగా లేరా? కొంచెం టైం తీసుకోండి, వేరే పేరు చెప్తా. నజీర్ అహ్మద్ గారు. ఈరోజు ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 1952లో స్థాపించినటువంటి బ్రహ్మానందరెడ్డి స్టేడియం గత 15 సంవత్సరాల నుంచి పూర్తిగా నిర్లక్ష్యానికి గురై అన్ని